హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 87వ భాగం. మావయ్య గారి స్నేహితులు ఎవరో, వాళ్ళ పేర్లు వివరాలు మీకేమైనా గుర్తున్నాయా అని అడిగింది తీర్థ డ్రైవర్ రాముని. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నారు అన్నట్లుగా అనుమానంగా చూశాడతను. తీర్థ అతని అనుమానాన్ని దూరం చేస్తూ, అదేంటంటే కొన్ని నెలల్లో మామయ్య గారి పుట్టినరోజు రాబోతుంది. ఆ రోజు 25 క్రితం ఉన్న అతని పాత స్నేహితులను పిలిచి అతన్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. అందుకే మామయ్య గారిని అడగకుండా అతని స్నేహితుల గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. మామయ్య గారి పాత జీవితం గురించి, అతని స్నేహితుల గురించి మీకు కూడా బాగా తెలుసు కదా. ఆ వివరాలు చెప్తే ఆ స్నేహితులను కలిసి వాళ్ళ మధ్య ఉన్న మంచి విషయాలను మామయ్య గారికి బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే మీకు ఆయన గురించి ఏం తెలిస్తే అది చెప్పండి. ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళేవారు, ఎవరెవరిని కలిసేవారో మీకు గుర్తున్న వరకు చెప్పండి అంది తీర్థ. ఆమె సమాధానం అర్థవంతంగా ఉండడంతో, మంచి ఆలోచన చేస్తున్నారమ్మా, నాకు గుర్తున్న వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అని జితేంద్ర స్నేహితుల పేర్లు, పాత విషయాలు గుర్తు చేసుకోవడంలో నిమగ్నమయ్యాడు రాము. వీళ్ళ కారుని ఆనుకుని బ్లూటూత్ ద్వారా లోపలి వాళ్ళ మాటలు వింటున్న ధ్రువ్ త్వరగా గుర్తు తెచ్చుకోండి అని ఆతృత పడుతున్నాడు. తీర్థ బయట ఉన్న ధ్రువ్ వంకే చూస్తుంది. అతను అసహనంగా బాధగా ఉండడం చూసి, రిలాక్స్ ధ్రువ్ అని చిన్నగా అంది. ఆ మాట వినగానే ధ్రువ్ కారులో ఉన్న తీర్థ వైపు చూశాడు. వెంటనే ప్రశాంతంగా ఉండు అని కళ్ళను ఆర్పింది. దాంతో గట్టిగా శ్వాసను పీల్చి వదిలి అలాగే అన్నట్లుగా అతను కూడా కళ్ళను ఆర్పి సమాధానమిచ్చాడు. అంతలో రాము పాత విషయాలు ఆలోచిస్తూ ఏదో గుర్తు చేసుకుని, అయ్యగారికి చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళమ్మా. వాళ్ళందరూ ప్రాణ స్నేహితులు కాదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అప్పట్లోనే బార్ల చుట్టూ అమ్మాయిల చుట్టూ తిరిగేవాళ్లే ఎక్కువ. రాగిణమ్మ దూరమయ్యాక రాజేంద్ర గారు పూర్తిగా వ్యాపారం మీదే దృష్టి పెట్టి జితేంద్రబాబుని పట్టించుకోలేదు. దాంతో జితేంద్రబాబు చెడు సావాసాలు చేసి పాడైపోయాడు. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళమంటే నేను కారులో అక్కడికి తీసుకెళ్లేవాడిని. డబ్బున్న చిన్నయ్య గారు రాగానే బెల్లం చుట్టూ ఈగల్లా చాలామంది ఆయన చుట్టూ చేరిపోయేవారు. అతని అకౌంట్లో తాగి తందనాలు ఆడేవాళ్లే ఎక్కువ. ఆ సమయంలోనే జనని అమ్మతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలలకే చిన్నయ్య గారిలో చాలా మార్పు వచ్చింది. క్లబ్బులకు బార్లకు తిరగడం తగ్గిపోయింది. మరికొన్ని నెలలకు పూర్తిగా వెళ్ళడం మానేశారు. దాంతో ముందు నుండి అతనితో ఉండే వాళ్లతో స్నేహం దూరమైంది. అయితే అలాంటి సమయంలో కూడా అయ్యగారి దగ్గరకు 3 స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. వాళ్లను జనని అమ్మ అన్నయ్య అని పిలిచేది. వాళ్ళు కూడా అమ్మను చెల్లెలిలానే అభిమానంగా చూసేవారు. వాళ్ళ ఇళ్లల్లో ఏమైనా శుభకార్యాలు అయితే వీళ్ళను పిలిచేవారు. అంతా బాగుంది అనుకునే సమయానికి ఏదో అనారోగ్యం చేసి జనని అమ్మ కాలం చేశారు. ఆ బాధను దూరం చేసుకోవడానికి చిన్నయ్య గారు మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడిపోయారు. అప్పటి వరకు దూరంగా ఉన్న ఎదవలు అందరూ మళ్ళీ అయ్యగారి చుట్టూ చేరిపోయారు. అప్పుడు కూడా ఆ 3 స్నేహితులు మళ్ళీ పాత జీవితం వద్దురా అని నచ్చజెప్పడానికి చూశారు. అయ్యగారు వినలేదు. దాంతో వాళ్ళు చెప్పడం మానేశారు. కానీ తోడు ఉండేవారు అని చెప్పాడు రాము. అయితే ఆ 3ని కలిస్తే ఇంకేమైనా విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని, ఆ 3 ఎవరు, ఇప్పుడెక్కడ ఉంటున్నారో మీకేమైనా తెలుసా అని అడిగింది. వాళ్ళ పేర్లు అని ఆలోచించి, మోహన్, రామచంద్ర, సతీష్. అయితే వాళ్ళిప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అన్నాడు రాము. పోనీ వీళ్ళిదివరకు ఎక్కడెక్కడ ఉండేవారో తెలుసా అని అడిగింది. మోహన్ అనే వ్యక్తికి పెద్ద బట్టల షాప్ ఉండేది. దాని పేరు అదేదో గాంధీనో ఏదో అని అతను చెప్తుంటే ధ్రువ్ ఫోన్లో గ్రంథీనా అన్నాడు. దాంతో తీర్థ ఆ పేరునే పలికింది. అవును, అదే పేరు. సతీష్ అనే వ్యక్తిది బిల్డింగులు కట్టించిచ్చే వ్యాపారం. ఇక రామచంద్ర అనే వ్యక్తికి
మీనాక్షి అని బంగారు వజ్రాల నగలు అమ్మే పెద్ద దుకాణం ఉంది అనగానే తీర్థ, ధ్రువ్ ఒకేసారి షాక్లో అతని వైపు చూశారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? పెద్దయ్య గారి కాలం నుండే ఏ నగలైనా ఆ దుకాణంలోనే కొనేవారు. ధ్రువబాబు పుట్టినప్పుడు చిన్నయ్య గారు వజ్రాల హారం కూడా ఇక్కడే చేయించి అమ్మగారికి ఇచ్చారు. ఆ సంస్థ యజమాని కొడుకు రామచంద్ర, చిన్నయ్య గారు స్కూల్ చదివే వయసు నుండి మంచి స్నేహితులు. అందుకే పెద్దయ్యాక కూడా వాళ్ళ స్నేహం అలానే ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముగ్గురిలో ఎవరూ రావడం లేదు. ఫోనులు చేసుకుంటున్నారేమో నాకు తెలియదు అన్నాడు రాము. తీర్థ ఈ ప్రశ్న అడిగితే ధ్రువ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూనే, చక్రధర్ బాబాయ్ మావయ్య గారికి ముందే తెలుసా? అంటే జనని అత్తయ్యతో పెళ్లికి ముందే బాబాయ్తో స్నేహం ఉందా అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే ధ్రువ్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. రాము ఏం సమాధానం చెప్తాడా అని చెవులు రిక్కించి మరీ ఎదురు చూస్తున్నాడు. దానికి రాము ఏదో ఆలోచించి, స్నేహం అయితే లేదమ్మా, కానీ 1-2 సార్లు చిన్నయ్య గారు వెళ్ళిన బార్ల దగ్గర, క్లబ్బుల దగ్గర అతన్ని చూశాను. ఎవరెవరో వస్తుంటారు కదా, అలానే వచ్చి ఉండొచ్చు. తర్వాత మాలినమ్మ పెళ్లిలో చూశాను. ఇక చిన్నయ్య గారు మేనకుని తీసుకుని రాగానే మాలినమ్మ తన వాళ్ళను తెచ్చుకున్నప్పటి నుండి వాళ్ళిక్కడే ఉన్నారు అన్నాడు రాము. సరే రాముగారు, చాలా విషయాలు గుర్తు చేసుకుని చెప్పారు, థ్యాంక్స్. అయితే నేనిలా అడిగినట్లు ఇంట్లో ఎవరితోనూ అనకండి అంది. నేనెవరితోనూ అననమ్మా. అలా చెప్పేస్తే చిన్నయ్య గారి పుట్టినరోజు కానుక గురించి అందరికీ ముందే తెలిసిపోతుంది కదా. నాకు తెలిసిందేదో చెప్పాను. అది మీకు ఉపయోగపడితే అంతే చాలు అన్నాడు రాము. సరే, ఇంకేమైనా విషయాలు గుర్తు వస్తే మీ పక్కన ఎవరూ లేని సమయంలో నాకు ఫోన్ చేసి చెప్పండి. ఇప్పుడు మీరు ఈ కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి. మీరు తెచ్చిన కారులో బయటకు వెళ్తాం. ఎవరైనా అడిగినా మా కారుని మీరు రిపేర్ చేయించుకొని తీసుకొచ్చినట్లు చెప్పండి అంది తీర్థ. సరేనమ్మా అని రాము కారు తీసుకొని వెళ్ళిపోయాడు. ధ్రువ్, తీర్థ వేరే కారులో కూర్చోగానే తీర్థ ధ్రువ్ భుజం మీద చేయి వేసింది. నీ అనుమానం కరెక్టే. మనం ఇప్పుడు మీనాక్షి జ్యువెలరీ షాప్కే వెళ్తున్నాం అన్నాడు. అది నాకు తెలుసు. అయితే ఆవేశంలో నోరు జారకు అంటున్నాను అంది. సరే అన్నట్లుగా తల ఊపి కారు వేగాన్ని పెంచాడు. మామ్ జ్యువెలరీ పాయిజన్ అవడానికి కారణం ఈ షాపేనా? అతని ఆధ్వర్యంలో జరిగిందా లేక ఇంకెవరైనా చేశారా? అసలు ఇతనికేమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నాడు ధ్రువ్. చెల్లెమ్మ అని నోరారా పిలిచిన వాళ్ళు హాని తలపెట్టారా లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుంది తీర్థ కూడా. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటుండగానే వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యం వచ్చింది. ధ్రువ్ కారుని పార్క్ చేసి తీర్థని తీసుకొని షాప్ లోపలికి వెళ్ళాడు. షాప్ చాలా పెద్దది, అలాగే రష్గా కూడా ఉంది. దాంతో సేల్స్మెన్స్ అందరూ బిజీగా ఉన్నారు. ధ్రువ్ చుట్టూ చూస్తుంటే ఒక వ్యక్తి వచ్చి, ఏం కావాలి సార్? వచ్చినప్పటి నుండి అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ఏ ఐటెం చూడడం లేదు అని అడిగాడు. నేను రామచంద్ర గారిని కలవాలి అన్నాడు ధ్రువ్ నేరుగా. ఆ మాట వినగానే అతను ధ్రువ్ని ఎగాదిగా చూసి, ఆయన మీకేమవుతారు అని అడిగాడు. రామచంద్ర గారు మా డాడ్ ఫ్రెండ్స్. నాకిప్పుడు ఆయనతో పని ఉండి వచ్చాను అన్నాడు ధ్రువ్. సరే అయితే మీరు నాతో రండి అని ఒక గదిలోకి తీసుకెళ్ళి అక్కడ ఈజీ చైర్లో ఇంచుమించు ధ్రువ్ వయసు ఉన్న వ్యక్తిని చూసి విష్ చేసి, ఇతను రామచంద్ర సార్ ఫ్రెండ్ కొడుకంట. సార్తో ఏదో పని ఉండి కలవాలని వచ్చారు అని చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి సరే నువ్వు వెళ్ళు అని పంపించి, కూర్చోండి మిస్టర్ అని సాగదీశాడు. నా పేరు ధ్రువ్, ఈమె నా భార్య తీర్థ అని పరిచయం చేసుకున్నాడు. వెల్, నా పేరు శేఖర్. రామచంద్ర గారు నాకు మావయ్య. ఆయనకు ఒకే ఒక్క కూతురు తప్ప మగపిల్లలు లేరు. సో ఆ కూతురి భర్తనైన నేను ఆయన తదనంతరం ఈ వ్యాపార బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీకు ఆయనతో పనేంటి అని అడిగాడు శేఖర్. ఆయన తదనంతరం అని వినగానే ధ్రువ్, తీర్థ ముఖాలు చూసుకున్నారు. మీ అనుమానం కరెక్టే. ఆయన క్యాన్సర్తో బాధపడి చనిపోయారు. ఆయన పోయి 2 years అవుతుంది అన్నాడు శేఖర్.
ఆ మాట వింటూనే వీళ్ళు షాక్ అయిపోయారు. ఫెయింట్ అయిపోయిన వాళ్ళ ముఖాలు చూసి, మీ పనేంటో చెప్పండి, నాకు వీలైతే నేను చేసి పెడతాను అన్నాడతను. సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ప్రాణాలతో లేడు. ఇప్పుడు ఏం చేయాలి అని ధ్రువ్ ఆలోచించి తన జేబులో ఉన్న నెక్లెస్ కలర్ ప్రింట్ పేపర్ తీసి శేఖర్కి చూపిస్తూ, మా ఈ నెక్లెస్ని ఇక్కడే చేయించారు. నాట్ ఓన్లీ దిస్ వన్, ప్రతి ఆర్నమెంట్స్ మీ షాప్లోనే సెలెక్ట్ చేసి చేయించుకుంటారు మా తాతయ్య ఇంకా డాడ్ అన్నాడు ధ్రువ్. అయితే అన్నాడు శేఖర్. అయితే అని సాగదీసి, ఈ నెక్లెస్ని రెడీ చేసిన స్టాఫ్ డీటెయిల్స్ నాకు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నట్లయితే వాళ్ళతో నేను మాట్లాడాలి అన్నాడు ధ్రువ్. ఏదో పోలీస్ కేసులా ఇంత పాత నెక్లెస్ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారెందుకు అని అడిగాడు శేఖర్. దాంతో తీర్థ అతని వైపు చూస్తూ, చూడండి శేఖర్ గారు, కారణం ఇది అని మేం మీకు చెప్పలేము. కానీ విషయం తెలుసుకోవడం మాకు చాలా అవసరం. మా మామయ్య గారి ఫ్రెండ్ షాప్ కాబట్టి అతను మాకు హెల్ప్ చేస్తారు అనే నమ్మకంతో వచ్చాము. విషయం ఎలాంటిదైనా మా వల్ల మీ రెప్యుటేషన్కి ఎటువంటి భంగం కలగదు అంది. వేరే ఎవరైనా వచ్చి అడిగితే ఇలాంటి డీటెయిల్స్ ఇవ్వము. కానీ మీరు మా మామయ్య గారి ఫ్రెండ్స్ సర్కిల్ కాబట్టి నేను హెల్ప్ చేస్తాను అన్నాడు శేఖర్. ఆ మాట వినగానే తీర్థ సంతోషించింది. వెంటనే శేఖర్ ఎవరికో ఫోన్ చేసి తన క్యాబిన్కి రమ్మన్నాడు. ఓ 10 నిమిషాల తర్వాత ఇంచుమించు 60 నుండి 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఆ క్యాబిన్లోకి వచ్చాడు. శేఖర్ అతనికి ఈ నెక్లెస్ పేపర్ చూపించి, 25 సంవత్సరాల క్రితం ఈ నెక్లెస్ మన దగ్గరే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట. దీన్ని ఎవరు రెడీ చేశారు అని అడుగుతున్నారు, నీకేమైనా తెలుసా అని అడిగాడు. దాంతో ధ్రువ్ అనుమానంగా శేఖర్ వైపు చూశాడు. శేఖర్కి ధ్రువ్ చూపులు అర్థమై, ఇతను ఈ సంస్థ పెట్టినప్పటి నుండి ఉన్నాడు, చాలా నమ్మకంగా పనిచేస్తాడు, ఈ పనిలో చాలా అనుభవం కూడా ఉంది, ఐటెం చూసి కోడ్ కూడా చెప్పేస్తాడు, అందుకే పని చేయలేకపోయినా మిగిలిన స్టాఫ్కి మార్గదర్శకం చేసే బాధ్యత ఇతనికి ఇచ్చాను. ఇతనికి తెలియకుండా ఏ ఆర్డర్ డిస్పాచ్ అవ్వదు, అందుకే ఇతను అడుగుతున్నాను అన్నాడు. అవునా అన్నట్లుగా చూసి ధ్రువ్ ఆ పెద్దతని దగ్గరకు వెళ్ళి, చూడండి సార్, మీరు బాగా గుర్తు చేసుకొని ఈ నెక్లెస్ ఎవరు రెడీ చేశారో చెప్పండి. మీరు చెప్పే సమాధానం మీదే మా గమ్యం ఆధారపడి ఉంది అన్నాడు రిక్వెస్ట్గా. తీర్థ కూడా ఆ పెద్దతని వైపు చూస్తూ, చూడండి తాతగారు, మీకు మేం ఎవరమో తెలియకపోవచ్చు, కానీ నగల మోడల్ సెలెక్ట్ చేసుకొని మీ ద్వారా చేయించుకున్న మా తాతగారు మా మామగారు మీకు తెలిసే ఉంటారు. ఈ నెక్లెస్ ఎవరు చేశారో తెలుసుకోవడం మాకు చాలా అవసరం. శ్రమ అనుకోకుండా బాగా ఆలోచించి ఎవరు చేశారో చెప్పండి అంది. దానికి అతను ఈ ఇద్దరి వైపు మార్చి మార్చి చూసి, మీరింతగా అడగాల్సిన అవసరం లేదమ్మా, నేను రామచంద్ర గారి తండ్రి కాలం నుండి ఇక్కడే పనిచేస్తున్నాను. నా పనితనం నచ్చే వయసు అయిపోయినా ఉద్యోగం నుండి తీసేయకుండా ఇంకా ఇక్కడే ఉంచి పోషిస్తున్నారు. ఈ పనిలో నాకు చాలా అనుభవం ఉంది. మీరు కాస్త నాకు సమయం ఇస్తే నేను చెప్పగలను అని ఆ నెక్లెస్ పేపర్ని అటు ఇటు తిప్పి నిశితంగా పరిశీలించి, దీన్ని వెంకటేశం అనే వర్కర్ చేశాడు. అతను కూడా నాలాగే మంచి పనితనం ఉన్న వ్యక్తి అన్నాడా పెద్దతను. ఆ మాట వింటూనే తీర్థ ధ్రువ్ ఆనందపడుతూ, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, మేము అతన్ని కలవాలి అన్నాడు ధ్రువ్ ఆతృతగా. మీరతన్ని కలవలేరు అన్నాడా పెద్దతను. కానీ ఎందుకు అని అడిగింది తీర్థ. ఎందుకంటే ఈ ఆర్డర్ డిస్పాచ్ అయిన 2వ రోజే ఇతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు అన్నాడు పెద్దతను. ఆ మాట వింటూనే షాక్ అయిపోయారు ధ్రువ్, తీర్థ. వాళ్ళతో పాటు శేఖర్ కూడా. మీరు చెప్తున్నది నిజమా? అతనికి యాక్సిడెంట్ అయ్యిందా? పోనీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళనైనా కలుస్తాము అన్నాడు ధ్రువ్. క్షమించాలి, అప్పటికతను 25 ఏళ్ల యువకుడు, పెళ్లి కాలేదు, తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటే జీవనోపాధి కోసం వచ్చాడు, బాగా పనిచేస్తుండేవాడు, షాప్కి వస్తుంటే లారీ గుద్దేసింది అని చెప్పాడతను. ఏమైనా విషయం తెలుస్తుందేమో అని ఎంతో ఆశతో వచ్చిన వాళ్ళు ఆ సమాధానానికి కుదేలైపోయారు. ధ్రువ్ మౌనంగా ఉండిపోవడంతో తీర్థ ఆ ముసలతనికి దండం పెడుతూ, వివరాలు తెలిపినందుకు థ్యాంక్స్ తాతగారు అంది. వెంటనే శేఖర్ వైపు చూశాడతను. ఇక వెళ్ళిపో అన్నట్లుగా సైగ చేయగానే అతను వెళ్ళిపోయాడు.
మీ బాధ చూస్తుంటే ఏదో పెద్ద గాయమే అయినట్లు ఉంది. అయితే మీకు కావలసిన సమాచారం ఇవ్వలేకపోయాను. సారీ అన్నాడు శేఖర్. నిజంగా మా గాయం పెద్దదే. అయితే దానికి ఉపశమనం కలిగించడం ఎవరి వల్ల కాని పని. మీరు ఈ మాత్రం హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అంది తీర్థ. ఎనీవే వెరీ నైస్ టు మీట్ యూ మిస్టర్ శేఖర్ అని షేక్ హ్యాండ్ ఆఫర్ చేస్తూ బాయ్ అన్నాడు ధ్రువ్. దాంతో శేఖర్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మీకు ఇంకేం అవసరం ఉన్నా మీరు నన్ను కలవచ్చు. ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు. ఓకే బాయ్ అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు. బయటకు వచ్చాక ధ్రువ్ అసహనంగా కారులో కూర్చున్నాడు. తీర్థ అతని భుజం మీద చేయి వేసి డోంట్ వర్రీ ధ్రువ్, ఇంకా ఇద్దరు ఉన్నారు, మనం వాళ్ళని కూడా కలుద్దాం అంది. వెంకటేశంది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని నాకు అనిపిస్తుంది. ఈ పని చేయించిన వాళ్ళు విషయం ఎప్పటికీ బయటపడకూడదని కావాలనే అతన్ని అడ్డు తప్పించారు అన్నాడు ధ్రువ్. నేను కూడా అదే అనుకున్నాను. దీని వెనుక ఉన్నది ఎవరో కానీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు అంది. వాళ్ళెవరో నాకు తెలియాలి అని కోపంతో ఊగిపోయాడు ధ్రువ్. కంట్రోల్ ధ్రువ్, పద గ్రంథి షోరూంకి వెళ్దాం అంది. బాధను దిగమింగుతూ కారుని స్టార్ట్ చేశాడు. ఆదివారం కాబట్టి చాలా హడావిడిగా ఉంది షోరూం. ఇక్కడ మాత్రం నేరుగా మేనేజర్ దగ్గరకు వెళ్ళి మోహన్ గారిని కలవాలి అన్నాడు ధ్రువ్. మీరెవరు అని అడిగాడు అతను. మోహన్ గారు మా ఫాదర్ ఫ్రెండ్స్ అన్నాడు ధ్రువ్. ఓ అలాగా, కానీ సార్ ఇప్పుడు ఊళ్ళో లేరు. కూతురి కొడుకు మొదటి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం మలేషియా వెళ్ళారు. రేపు సాయంత్రానికి రావచ్చు అన్నాడు. ఆ మాట వింటూనే ధ్రువ్ ఈ విషయంగా వెయిట్ చేయడం తన వల్ల కాదు అనుకొని ఫోన్ తీసి ఏదో డయల్ చేస్తున్నాడు. వెంటనే తీర్థ ధ్రువుని ఆపి ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏం చేస్తున్నానో నీకు తెలియదా అని అడిగాడు. తెలుసు కాబట్టే అడుగుతున్నాను. మనం ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేసరికి అతను రిటర్న్ రావడానికి ఫ్లైట్లో ఉంటాడు. సో డోంట్ వేస్ట్ టైం. నీ ఆతృత నాకు అర్థమవుతుంది. అందుకని నువ్వింత స్ట్రెస్ తీసుకుంటానంటే ఎలా చెప్పు అని అడిగింది. దాంతో విసురుగా షోరూం నుండి బయటకు వెళ్ళిపోయాడు ధ్రువ్. తీర్థ అతన్ని అనుసరించి అతని చేయి అందుకొని అంత కోపం వద్దు ధ్రువ్, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు అంది. ఎలా ఉండను నువ్వే చెప్పు. అమ్మను నాకు కాకుండా చేశారు. ఆమె ప్రాణం తీశారు. ఎవరు చేశారో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు. ఎక్కడికి వెళ్తున్నా చొక్కెదురవుతుంది. వెంకటేశంని చంపేశారు. ఏమైనా విషయం తెలుస్తుందేమో అని కొండంత ఆశతో ఇక్కడికి వస్తే మోహన్ గారు ఊళ్ళో లేరు. ఆ సతీష్ ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు. అన్ని వైపులా నిరాశ ఎదురవుతుంటే ప్రశాంతంగా ఎలా ఉండగలను అని తిరిగి ప్రశ్నించాడు. నిజమే, నీ బాధ నాకు అర్థమవుతుంది. అయితే సహనంతో ఉండడం కూడా అవసరం కదా. నువ్వు అదే ఆలోచిస్తూ ఉంటే ఏమవుతావో అని నాకు భయం వేస్తుంది అంది బెంకగా. ఆమె మోము చూసి కాస్త నార్మల్ అవుతూ సరే ఇంటికి పోదాం పద. ఆ సతీష్ ఎవరో ఏంటో ఎలా తెలుసుకోవాలో నెమ్మదిగా ఆలోచిద్దాం. ఈలోపు మోహన్ గారు వస్తారు కదా అన్నాడు. సరే పద అని అతనితో కారు వైపు నడిచింది. డిన్నర్ కూడా సరిగా తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయాడు ధ్రువ్. 4-5 రోజుల నుండి ధ్రువ్ తీర్థ డల్గా ఉండడం చూసి డిన్నర్ అయిపోయి ఎవరికి వారు వెళ్ళిపోయాక విషయం ఏంటని తీర్థను అడిగింది మాలిని. ఏం లేదత్తయ్య, మేం బాగానే ఉన్నాం, మీరు మా గురించి కలత చెందకండి అనేసి వెళ్ళిపోయింది. తీర్థ నేరుగా మామగారి గది తలుపు తట్టి నేను రావచ్చా అని అడిగింది. ఏదో బుక్ చదువుతున్న జితేంద్ర అటుగా చూసి రామ్మా అన్నాడు. ఇంకా ఉంది. తీర్థ మామగారి గదికి ఎందుకు వెళ్ళింది? అతన్ని ఏం అడగాలని అనుకుంటుంది? మోహన్ సిటీకి వచ్చాక వీళ్లకు కావలసిన సమాచారం ఇవ్వగలడా? సతీష్ ఎవరో వీళ్లకు తెలుస్తుందా? తర్వాత ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.